హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోబీ 65 చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ మైదా, కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి చక్కగా పేస్ట్ లాగా సైడ్కి పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను బాయిల్ అవ్వడానికి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని, క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. సగం బాయిల్ అయిన తర్వాత వాటిని తీసి ముందు కలిపి పెట్టుకున్న గ్రేవీలో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంకో గిన్నెలో కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నానండి. అది హీట్ అయిపోయిందనమాట. అందులో గోబీ పీసెస్ని ఒక్కొక్క పీసెస్ తీసేసుకొని వేసుకోవాలి. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెడ్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట, ఈవెన్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఇంట్లో పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఎప్పుడు కర్రీ కాకుండా, ఫ్రై కాకుండా ఈ విధంగా